5వ అధ్యాయము 28 చదువుదాం. అన్యాయంగా తీర్పు తీర్చే వాళ్ళ గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? వారు క్రొవ్వి బలిసి ఉన్నారు, అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. తండ్రి లేని వారు గెలవకుండునట్లు వారి వ్యాజ్యమును అన్యాయముగా తీర్చుదురు. దీనుల వ్యాజ్యము తీర్పునకు రానియ్యరు. అట్టి వాటిని చూచి నేను శిక్షింపకయుందునా అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి అలాంటి వాళ్ళంట వాళ్ళ క్రొవ్వి అంట బలిసి ఉన్నారంట. కాబట్టి వాళ్ళంట ఎక్కువ దుష్కార్యములు చేస్తారంట, అలాగే అన్యాయం చేస్తారంట, అలాగే దీనుల వ్యాజ్యమును, దీనులు ఉంటారు కదా, లేని వాళ్ళు, దీన మనసు కలిగిన వాళ్ళు, తగ్గించుకొని ఉన్న వాళ్ళు, అటువంటి వాళ్ళని గెలవనీయరంట. వాళ్ళ తీర్పు కూడా అంట చివరి దాకా రానియరంట. అటు వారిని చూచి నేను శిక్షింపకుండా ఉంటానా అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి అటు జనులకు నేను ప్రతిదండన చేయకుందునా, ఇదే యెహోవా వాక్కు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే అది ఘోరమైన భయంకర కార్యములు దేశంలో జరుగుచున్నవి. మన దేశంలో అంట భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి అంట. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలుకుతారంట. ప్రవక్తలు అంటే దైవజనులు కానీ ప్రవక్తలు కానీ అబద్ధ ప్రవచనాలు పలుకుతారంట. కాబట్టి యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు. యాజకులు కూడా అంట అటువంటి వారి పక్షాన్ని ఏలుబడి చేస్తారంట. అలాగ జరగటమే నా ప్రజలకు ఇష్టము. దాని ఫలము నొందునప్పుడు మీరేమి చేయుదురు అని దేవుడు వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన కార్యాలు ఘోరమైన భయంకర కార్యముల దేశంలో జరుగుచున్నాయంట. కాబట్టి ఆ సమయంలో న్యాయం అనేది ఉండదు. కాబట్టి అటువంటి వారిని క్రొవ్వి బలిసి ఉన్నారు అని దేవుడు అటువంటి వారిని అంటున్నాడు. అలాంటి వారిని దేవుడు శిక్షింపకుండా ఉండునా అంటున్నాడు. కాబట్టి అటు వారికి దేవుడు ఖచ్చితంగా శిక్ష అనేది వేస్తాడు. అలాగే ఎదవరాలి పక్షాన దేవుడు ఉంటాడు. అటువంటి వారిని దుఃఖపరచకూడదు అని కూడా ఈ వాక్యాల ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి తండ్రి లేని వారు గెలవకుండానట్లు వారు వ్యాజ్యం అన్యాయము తీర్పు తీరుస్తారంట. కాబట్టి ఆయనకి అన్యాయం తీర్పు అనేది అస్సలు ఇష్టం ఉండదు. ఆయన న్యాయవంతుడు, సత్యవంతుడు. కాబట్టి ఆయన ఎదుట అన్యాయం అనేది చోటు లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ న్యాయంగా నడుచుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. ఆమేన్.